బాగుందిరా మొత్తం మీద నా దగ్గరికి వచ్చినందుకు నీకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్ ఏంటి? అదేంట్రా బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అరగంట డిస్కషన్ పెట్టిందన్నావు. అవును. తర్వాత హెచ్ఎం రూమ్ తీసుకెళ్ళిందన్నావు. తీసుకెళ్ళింది. మరి అక్కడ ఏమందన్నావు? ఫ్రెండ్ అంది. అంటే ఫ్రెండ్షిప్ కదరా. అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది మామయ్య? ఏదో ఎమోషన్ లో అలా అంది. ఓ మధ్యలో ఈ ఎమోషన్ ఏంట్రా? అర్థం చేసుకో మామయ్య, ఆ సిచ్యువేషన్ అలాంటిది. అర్థమైందిరా. హ్యాపీ సిచ్యువేషన్లన్నీ అక్కడ, బ్యాడ్ సిచ్యువేషన్లన్నీ ఇక్కడ. నువ్వేంటక్క నీ సిచ్యువేషన్ కూడా బ్యాడా? బాగా బ్యాడ్ అన్నయ్య. నువ్వు ఇప్పుడు నన్ను అన్నయ్య అనేసావా? అవునన్నయ్య. అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చూస్తే అన్నయ్య అని అతను, ఈడు చూస్తే అమ్మాయితో ఫ్రెండ్షిప్ లేదంటున్నాడు. ఒరే ఈ బ్లాక్ ఏంట్రా రెడ్ అయిపోయింది? ఏమైంది? మా స్కూల్లో అందరినీ నాగార్జున సాగర్ టూర్కి తీసుకెళ్తున్నారు. పంపించమంటే నాన్న ఇది కొనిచ్చారు. మీ నాన్న తెలివితేటలు నాకుంటే ఇలాంటిదే హైదరాబాద్ గైడ్ కొట్టుకొని చార్మినార్ రెంటకి చై టాక్సీ టెమ్మేదిన. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఒక నాన్నని కన్విన్స్ చేయలేరా? కన్ఫ్యూజ్ చేస్తాం. టూర్ అంటే ఏం చేస్తారయ్యా? అక్కడికి తీసుకెళ్లి వాటి హిస్టరీ చెప్తారు అంతేగా. అదేదో ఇక్కడే ఉండి అంతకంటే ఎక్కువ బుక్లో చదువుకోవచ్చు. దాంట్లో ఫొటోస్ కూడా బాగా ఇచ్చారు. భలే చెప్పారు అంకుల్. టైం సేవ్ అవుద్ది, డబ్బులు కూడా మిగులుతాయి. పైగా లైఫ్ లాంగ్ నాగార్జున సాగర్ మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటది. ఎప్పుడు కొలతప్పుడు చూసుకోవచ్చు. అంటే అంకుల్ అది ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా బస్సులో వెళ్తా ఉంటే ఆ ఫీలింగ్ బాగా గుర్తు చేసావు. ఫ్రెండ్స్ తో జర్నీ చాలా డేంజర్. ఆ రకంగా కూడా అమ్మాయిని పంపడం అస్సలు సేఫ్ కాదు. సారీ అంకుల్, అంత సేఫ్ సైడ్ నేను ఆలోచించలేదు. అయినా ఈ రోజులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? కోతులకి వాళ్ళకి డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. పకోడీ తీసుకో. అలాగే. నువ్వు ఆ బుక్ ఫాలో అయిపోవే, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకో బాబు. వద్దు అంకుల్. స్పెషల్ గా చేశాను అనియన్ పకోడీ, చాలా బాగుంటుంది. చూస్తే తెలుస్తుంది అంకుల్. నువ్వు మరీనయ్యా, చూస్తే ఎలా తెలుస్తుంది? తింటేనే కదా టేస్ట్ తెలిసేది. మరి బుక్ చూస్తే నాగార్జున సాగర్ గురించి ఎలా తెలుస్తుంది అంకుల్? వెళ్తేనే కదా తెలిసేది. సరే ఎంత అవుతుంది? జస్ట్ 1500. టూర్ కి పేరు వెళ్దువు గాని. థ్యాంక్స్ నాన్న. ప్లేట్ సగం గాలి అయిపోయిందిరా. అంకుల్ చేత్తో టీ తాగేస్తే నేను వచ్చిన పని అయిపోద్ది. బాబు నువ్వు చాలా తెలివిగా మాట్లాడేవు కానీ ఒక విషయం కనిపెట్టలేకపోయావు. కనిపెట్టాను అంకుల్. ఏ విషయం? పకోడీ మ్యాటర్. అది చేసింది మీరు కాదు, ఆంటీ. పాపం తను చేసిందని తెలిస్తే సేల్ అవ్వట్లేదని రిక్వెస్ట్ చేసింది.